నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. ఖమ్మం జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మల్లెమడుగు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయం సమస్యలమయంగా మారింది. సమీపంలోని డంపింగ్ యార్డు చెత్తతో నిండిపోవడంతో దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈగలు దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు నిలిచిపోవడంతో తాగునీటికి అవస్థలు పడుతున్నామని అంటున్నారు. ఇళ్ల పట్టాలు ఇచ్చి కొద్ది రోజులకే తిరిగి తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి మౌలిక వసతులు కల్పించాలని వేడుకుంటున్నారు. ఈ అంశంపై మరింత సమాచారం మా ఉమ్మడి ఖమ్మం జిల్లా 4 Sides టీవీ ప్రతినిధి గోవింద్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో మాత్రం చాలా సమస్యలు ఉన్నాయని చెప్పి చాలామంది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో నివసిస్తున్న ప్రజలు కూడా అనేక సమస్యలు ఇబ్బంది పడుతుందని చెప్పి వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మంకి కూతదూర ఊరంలో ఉన్న మల్లెమడుగు గ్రామంలో మాత్రం 10 పడకల సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఇల్లు ఇచ్చినప్పటికి కూడా దాదాపు ఇక్కడికి వచ్చి ఒక 2 నెలలు అవుతుంది. కానీ సమస్యలు మాత్రం ఇక్కడ ఎక్కువ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ డంపింగ్ యార్డ్కి రావడంతో పాటు ఇక్కడ అనేక రోగాలతో కూడా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో దాదాపు 100 కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో వాళ్ళు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నాయని చెప్పి రోజు రోజుకి సమస్యలతో వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ డంపింగ్ యార్డ్తో పాటు కూడా నీటి సమస్యలు, అదేవిధంగా ఇక్కడ రోడ్లు లేక ప్రధానంగా ఖమ్మంకి రావాలంటే కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నివసిస్తున్న ప్రజలున్నారు, వాళ్ళ అడిగి తెలుసుకున్నాం. చెప్పడం మీ ప్రధానంగా ఇక్కడ సమస్యలు ఏమున్నాయి? మాకు రోడ్డు సౌకర్యం లేదండి. రోడ్డు వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. డంపింగ్ యార్డ్ నుంచి మాకు రోడ్డు కావాలి. దాన్ని గుంటలు, ఒక్క వర్షం వచ్చిందనంటే మాకు ఎటు పోవడానికి కూడా వీలు లేదు అసలుకి సమస్య. దానికి తోడు పిల్లల స్కూళ్ళు, రేషన్ కార్డు ఎక్కడ తీసుకోవాలో అర్థం కాదు. పిల్లలు చూడండి, అసలు స్కూల్ లేక దుబ్బాలో తిరిగి ఆట ఆడుకొని చేసుకొని ఉంటున్నారు. ఒక బస్సు సౌకర్యం లేదు, ఒక ఆటో సౌకర్యం లేదు, ఏం లేదు. ఇచ్చినట్టు ఇచ్చారు, మంచిగా ఇచ్చారు, పేదలకు ఇవ్వలేదు అనట్లేదు. కాకపోతే పిల్లల సౌకర్యం లేని మాకు ఇచ్చి ఏం లాభం? పెద్దోళ్ళు అంటే ఏదో ఒకటి చేసుకొని వస్తారు. పిల్లలు ఆగమాగంగా ఉన్నారు, చేసిరు. స్కూల్ ఒక అంగన్వాడీ స్కూల్ కూడా అప్పుడు పట్టాలు ఇచ్చినట్టే ఇచ్చిరు. పొద్దున పువ్వాడ ఇచ్చాడు, మధ్యాహ్నం వరకు ఏదో స్టాంప్ వేయాలి, ఫోటో తీయాలని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయారు. ఇంతవరకు ఆ పట్టా మళ్ళీ తీసుకున్నాక ఇవ్వలేదు, చేయలేదు. అంగన్వాడీ స్కూల్ కూడా అప్పటికప్పటికి లైట్లు ఇక్కడ ఈ కాలనీ వరకే లైట్లు పెట్టారు. మెయిన్ రోడ్డుకి అయితే లైట్స్ లేవు, చేయవు అసలుకి. అంగన్వాడీ వాళ్ళు కూడా వచ్చి రాసుకొని పోయారు. ఆశా వర్కర్ వస్తా అన్నారు, అదన్నారు, ఏది రాలేదు ఇంతవరకు. భగీరథ కూడా అప్పటికప్పటికి తవ్వారు, సగం పూర్తి చేశారు, సగం ఆఫ్ చేసేసారు. ఏమన్నంటే నామినేట్ పడింది, ఎలక్షన్ నామినేట్ పడింది, చేసింది అని అన్నారు. ఇంతవరకు అది ఆగిపోయింది, ఈ ఎలక్షన్ ఆగిపోయింది. ఇకపోతే వెనక ఈ లాస్ట్ బ్లాక్ వెనకాల పెద్ద గుంటలు ఉన్నాయి. అవే బోర్లో నుంచి వాటర్ అంతా నిలకడ ఉండి అవే నీటిలో నుంచి ఆ నీళ్ళే తాగాల్సి వస్తుంది, మేము చేయాల్సి వస్తుంది. ఒక మినరల్ వాటర్ సౌకర్యం ఏది లేదు. పట్టాలు కూడా ఇలా ఇచ్చిరు, అలా తీసుకొని వెళ్ళిపోయారు, ఏది లేదు. అంగన్వాడీ ఒకటి, రేషన్ ఒకటి, మాకు రోడ్ల సౌకర్యం ఒకటి, ఈ డంపింగ్ యార్డ్ నుంచి రోడ్డు, గ్యాస్ సౌకర్యం. ఇప్పుడు గ్యాస్కి వెళ్ళాలన్నా కానీ కూడా మేము రామన్నపేటకి వెళ్ళాలి, అటు పట్టాలు దాటి వెళ్ళాలి అని అంటే మాకు అక్కడ నుంచి లేడీస్ రావడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జనాలందరికీ ఈ డంపింగ్ యార్డ్లో నుంచి వచ్చే పొగ వాసనకి ఎవరికి హెల్త్లు బాగుండట్లేదు, అన్ని రోగాలు. ఎగ్జాంపుల్ నేనేనండి, నాకు ఫిట్స్ ఉన్నాయి, ఆస్తమా ఉంది, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి 108 రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది మాకు. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 3 నెలలు అయిందండి. మాకు ఇల్లు ఇచ్చిన 5 రోజులకే ఇంట్లోకి రావాలనేసి చెప్పారు. కరెంటు లేదు, మేము వచ్చినప్పుడు కరెంట్ అయితే లేదు, ఇక్కడే ఉన్నాం. కానీ ఈ రోడ్లో అయితే మాకు అస్సలు మేము వెళ్ళలేకపోతున్నామండి. ఆరైతే మాత్రం పిల్లలు స్కూల్కి వెళ్ళిన పిల్లలు గేట్ యువతలకి రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు వచ్చేసి డంపింగ్ యార్డ్లో నుంచి బీసీ కాలనీకి ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, మీరు ఎప్పటి నుంచి ఉంటారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము 15 రోజులు అవుతుందండి మేము వచ్చి, వీళ్ళు 2 నెలలు అవుతుంది వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారు? అగ్రహారం కాలనీ 16వ డివిజన్ మాది. అయితే ఆ నుంచి మాకు ఇచ్చినాక మాకు పొమ్మని ఆర్డర్ ఇచ్చారు. సరే ఇండ్లు పోతాయని కొంతమంది చాలా వరకు ఉపయోగపడ్డారు ఇక్కడ. అయితే మేమేం చేసినామంటే పోతాయి అనుకొని మేము కూడా వెళ్ళొచ్చినామండి. ఇక్కడికి వచ్చిన కాంచి మాకు ఏది అవకాశం కూడా మాకు లేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా మాకు అడిగి రాలేదు ఇంతవరకు కూడా. మాకు కావాల్సింది రోడ్డు, పట్టాలు పొద్దుటిల్లు ఇచ్చిర్రు, సాయంత్రం తీసుకున్నారు మా దగ్గర. అయితే మాకు పట్టాలు ఒకటి, రోడ్డు ఒకటి, పిల్లగాళ్ళకు స్కూల్ ఒకటి, అల్లోటి హాస్పిటల్ కూడా లేదండి. మొన్న తురకాయ వాళ్ళ అబ్బాయి కూడా ఒక ఆయన చచ్చిపోయిండు, అది అట్లా పోయేటరికే గేట్ కడిగి పోయేటరికే గేట్ పడేసిండు. అది తీయాలంటే టైం పడుతుంది కదండి. అయితే అడిపోగానే అటాక్ వచ్చి ఆయన చనిపోయిండండి. మాకు కావాల్సింది రోడ్డు, పట్టాలు, మాకు పిల్లగాళ్ళకు అవకాశాలు చూడాలి. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ? మేము 3 నెలలు అయిందండి వచ్చి. అసలు పనికి వెళ్ళలేకపోతున్నాం, పిల్లలు స్కూల్ కూడా పోలేకపోతున్నారు. అంత దూరం నడిచిపోవాలంటే వేరే ఆటోలు కూడా రావట్లేదు. మాకు రాను పోను బాగా ఇబ్బంది అవుతుంది. మంచినీళ్ళు కూడా లేదు అసలు. వచ్చిన కాడ నుంచి మినరల్ వాటర్ కూడా రావట్లేదు, ఇక్కడికి ఏమి రావట్లేదు అసలు. చిన్నపిల్లలు జ్వరం వస్తున్నా కూడా ఎత్తుకొని అక్కడ దాకా వెళ్ళాలి.
అక్కడ దాకా చెత్త బండ్లు వచ్చి ఇంకా హెల్త్ ప్రాబ్లం అవుతుంది, ఆస్తమా ఉంది. అసలు ఎట్లా చిన్నపిల్లలు చాలా సఫర్ అవుతున్నారు. వాటర్ కూడా ఒక్క బ్లాక్లోనే ఉంది సార్, ఒక్క బోరే ఉంది. ఒక్క బోరే 4 బ్లాకులు వాడుతున్నాము. వాటర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆ రోడ్లు బాగలేదు సార్. మెయిన్ ఇక్కడ అందరూ కూలికి పోయి వస్తారు, ఖమ్మం వెళ్తారు. షాపులలో పనిచేసే వాళ్ళే చాలామంది ఉన్నారు సార్. వచ్చేటప్పుడు కూడా లైట్ల సౌకర్యం లేదు. మెయిన్ ఆ లైట్ల సౌకర్యం కూడా కొంచెం చూడాలి సార్. అసలు లైట్లు లేవు, రోడ్లు ఒకటి బాగలేదు. మెయిన్ రోడ్డు ఒకటి బాగుండాలి సార్. మేము అగ్రహారం కాలనీ వచ్చాం సార్. రీసెంట్గా మా పాప మ్యారేజ్ కూడా ఇక్కడే పెట్టుకున్నాం సార్. పెట్టుకుంటే వర్షం వచ్చేసారి రావడానికి కూడా ఇబ్బందిగా ఉండి అప్పటికప్పుడు ఫంక్షన్ హాల్ మాట్లాడుకొని ఫంక్షన్ హాల్ అరేంజ్ చేసుకొని పోతే చాలామంది కూడా రాలేకపోయారు సార్. ఇక్కడ నుంచి కూడా రాలేకపోయారు. చాలా ఇబ్బంది ఉంది సార్. రేపు ఏదైనా ఫంక్షన్ పెట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే సార్ అంబులెన్స్ ఫోన్ చేసినా కూడా గూగుల్లో కూడా చూపించట్లేదు సార్ మ్యాప్. మెయిన్ అసలు ఇది ఎక్కడ ఉంది అని కూడా అడుగుతున్నారు. మెయిన్ ఏంటి సార్, ఎవరు స్పందించట్లేదు సార్, సరిగా స్పందించట్లేదు. మొన్న రీసెంట్ కూడా ఒక ప్రమాదం జరిగింది. కలెక్టర్ గారు స్పందించాలి సార్. స్పందించేసి మాకు సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఉండేటట్టు కొద్దిగా చూడండి సార్. ఒక్కసారి మీరు వచ్చి ఇక్కడ చూడండి సార్. వర్షం వచ్చినప్పుడు మాత్రం మెయిన్ రావాలి సార్. వస్తేనే కానీ మీకు అసలు అర్థం కాదు సార్. ఆ రోడ్డు ఎలా ఉంది ఏంటిది అనేది అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? ఎట్లా సమస్యలు ఇయర్స్ అయింది సార్. మేము పనికి వెళ్ళాలి సార్. పొద్దున్న లేస్తే పనికి వెళ్ళాలంటే అటు వెళ్తేనేమో ట్రాక్ ఉంది, ఇటు వెళ్తేనేమో డంపింగ్ యార్డ్ ఉంది. మేము వచ్చేటప్పుడు అక్కడికేమో గంజా తాగుతున్నారు సార్. బాగా లేడీస్ కదా సార్, మేము వయసులో ఉండేవాళ్ళము. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. మాకైతే కలిగేయాలని చూస్తున్నాం సార్. రోడ్డు అయితే కావాలి సార్ కంపల్సరీ. మాకైతే ఇమ్మీడియట్గా మాకు రోడ్డు కావాలి సార్. చెప్పండి, మీరు ప్రధానంగా మీరు ఇక్కడ ఈ డివిజన్లో మీరు ఎప్పటి నుంచి ఉంటారు కాబట్టి అసలు ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? మేము చాలా రోజులు బట్టి మా బీసీ కాలనీ. నా పేరు బోడా వీరన్న, సిపిఐపాటి జిల్లా కౌన్సిల్. కానీ నేను ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంటాను. ఈ డబుల్ బెడ్రూమ్ వచ్చిన కాడి నుంచి కూడా వీళ్ళకి ఒక సరి అయిన రోడ్లు లేక, నీళ్లు లేక, ఎలక్షన్ల ముందు వచ్చారు, ఇలా పట్టాలు ఇచ్చినట్టు ఇచ్చారు. మళ్ళీ ఏదో ఎంఆర్ఓ సంతకం పెట్టాలని చెప్పేసి మళ్ళీ వాళ్ళు తీసుకొని పోయారు. ఇంతవరకు ఆ పట్టాలు ఇవ్వలేదు. మీకు మున్సిపాలిటీ వాటర్ రేపే వస్తాయి అని చెప్పేసి ఆ పైపులు వేశారు. ఆ పైపులు ఇంత బూడ్తను కూడా బూడతలేదు, నీళ్లు కూడా లేవు, అటే పోయారు. వీళ్ళకి అది ఎమర్జెన్సీగా ఈ డబుల్ బెడ్రూమ్ నుంచి బీసీ కాలనీ రోడ్డు కలపాలి. అట్లనే అక్కడ బ్రిడ్జి కింద డంపింగ్ దగ్గర బ్రిడ్జి కింద గంజాయి తాగుతారు, మందు తాగుతారు. పట్టపగలు ఆడవాళ్ళు పోతుంటే అక్కడ 10-20 మంది అక్కడ తాగుతారు. మరి అది పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఇటు పోతే ఇటు గేట్ దగ్గర కూడా అంతమంది తాగుతారు. కనుక వీళ్ళకి దక్షిణమే రోడ్లు ఒకటి వేయాలి, ఆ డంపింగ్ మారవాలి. మొన్న శ్రీనివాస్ రెడ్డి గారిని మేము పోయి కలెక్టర్ ఆఫీస్లో కలవడం జరిగింది. డంపింగ్ మారుస్తామని చెప్పారు, కలెక్టర్ గారికి కూడా చెప్పారు. కానీ నేను ఇక్కడికి వస్తామని చెప్పారు. దయచేసి వచ్చి సమస్యలు చూడాలి. గత గవర్నమెంట్ అన్నాలని చేసింది. గవర్నమెంట్ వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ తెచ్చి ఎడారిలో పడేసిపోయారు. వీళ్ళకి ఒక రోడ్డు సౌకర్యం లేదు, ఒక వాటర్ లేదు, ఏం లేకుండా చేశారు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తుందని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు వీళ్ళంతా. ఒకసారి గవర్నమెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి, అధికారులు వచ్చి సందరించి వీళ్ళకి కొద్దిగా ఇలా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయన మినిస్టరు, శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీ. అప్పుడు ఆ డంపింగ్ బంద్ చేశారు. అదే వాళ్ళు అజయ్ గారు పెట్టించారు డంపింగ్ వచ్చి. కనుక మొన్న ఎలక్షన్ల ముందు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు, తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు డంపింగ్ బంద్ చేస్తామని. డంపింగ్ బంద్ చేస్తారని చెప్పేసి మేము అందరితో చెప్పి అందరం కలిసి ఓట్లేసి గెలిపించడం జరిగింది. మాకు దయచేసి మాకు మీ మీద నమ్మకం ఉంది, మీరు చేస్తారని, డంపింగ్ బంద్ చేస్తారని ఉంది, అన్ని రోడ్లు వేస్తారని ఉంది. దయచేసి మాకు వేయాలని చెప్పి కోరుతున్నాం. కాబట్టి మీకు కూడా గవర్నమెంట్ మొన్న వచ్చింది కాబట్టి దయచేసి నీళ్ళైనా అర్జెంటుగా చేసి ఈ రోడ్డు ఒకటి అర్జెంటుగా వేయాల్సింది కోరుతున్నాం. రేపు ఎలక్షన్లో ఈ వర్షాలు వస్తే వీళ్ళు దారులు ఉండవు, డంపింగ్ దిగబడుద్ది, అసలు బయట నుంచి పోయే పరిస్థితి లేదు. ఒకసారి అధికారులను పెట్టి చూపించాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, మొత్తాన్ని చూసినట్టయితే ఇక్కడ ఏదైతే మల్లెమడుగు గ్రామంలో మనం చూసినట్టయితే ఇక్కడ డబల్ బెడ్రూమ్లు అంటే 2 పడకల గదిలో మాత్రం గదుల విషయంలో మాత్రం దాదాపు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు. ప్రధానంగా చూసినట్టయితే రోడ్ల విషయంలో కానివ్వండి, ఇక్కడ వాటర్ ఫెసిలిటీలు కానీ, అదేవిధంగా ఇక్కడ వర్షం వస్తే మాత్రం మొత్తం మరుగుదొడ్లు ఏర్పడి ఇక్కడ దయనీయంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసినట్టయితే డంపింగ్ యార్డ్ నుంచి ఇక్కడ అనేకంగా దుర్వాసన రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు కూడా అనేక రోగాలు పడి కూడా హాస్పిటల్లో పాలవుతారని చెప్పి ఇక్కడ మహిళలు కూడా ఆవేదన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో డబల్ బెడ్రూమ్ పథకంలో ప్రవేశపెట్టినప్పటికీ కూడా అనేక సమస్యలు మాత్రం వెంటాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ఇక్కడ డబల్ బెడ్రూమ్లో సమస్యలు మాత్రం వెంటనే పరిష్కరించాలని చెప్పి ఇక్కడ మహిళలు కూడా ఆవేదన వ్యక్తిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ కానీ, అదేవిధంగా కొత్తగా మంత్రి కానీ అదే అధికారులు కూడా తక్షణమే స్పందించి ఇక్కడ వీళ్ళ సమస్యని పరిష్కరించాలని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది.